ఈరోజు నేను మామిడికాయ తాలింపు ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ మామిడికాయని ఇలా చెక్కు తీసేసుకోండి. తర్వాత తురిమేసుకొని తాలింపు పెట్టుకోవాలి. చూపిస్తాను. దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపేసుకున్నాక తాలింపు పెట్టేసుకుంటే అంతే. ఈజీ మామిడికాయ పచ్చడి రెడీ. ఉప్పు, కారం, పసుపు వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. సరిపడా నూనె పెట్టుకొని ఆయిల్ వేడవ్వగానే తాలింపు గింజలు వేసేసుకుందాం. ఎండు మిరపకాయలు తాలింపు వేసేసుకున్నాం. ఇవి కొంచెం బాగా ఎర్రగా అయిన తర్వాత తరుముకున్న మామిడికాయ వేసేసుకొని తాలింపు వేసేస్తే అయిపోతుంది. తాలింపు కలిగిపుకుంటే సరిపోయింది. ఇంట్లో అన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్న వాటితోటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఆవకాయ తొక్కు వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. పచ్చడి నూరకుండా ఇలా ఇంకొక విధంగా అన్నమాట, ఇలా తరిగి తాలింపు పెట్టుకోవటం ఈజీ. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎర్రగా వేసుకుంటారు. బట్ మా పిల్లలు తినరండి, నేను లైట్గా వేసాను కారం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా వంట వీడియోలు చాలా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. రెడీ. ఇప్పుడు వేడి అన్నంలో ఈ ఆవకాయ తొక్క వేసుకొని తింటే ఉంటుంది. ఆ మజాయే వేరు. ఒకసారి ట్రై చేయండి.